వదిలేనా ఇంకెప్పుడు ఏ ఆడపిల్లని ఏడిపించనా అన్నా ప్లీజ్ అన్నా ఏం చేస్తున్నావ్? వదలు. చాలరా రుద్దింది చాలా ఇంకా తోలు ఊడిపోయేదాకా రుద్దాలా తొడలు కావాలరా వద్దనా లెగ్ పీసులు కావాలా ఇంకెప్పుడు చేయనా మస్తాన్ మటన్ షాప్కి వెళ్ళి 2 కిలోల లెగ్ పీసులు కొనుక్కొని పులుసు పెట్టుకొని తిర్రా చీర లేదు లంగా లేదు కొట్టి చెడ్డితో నిల్చున్నావు. ఇది షార్ట్స్. ఏయ్ మీకది షార్ట్స్ మాకది చెడ్డి. అవును పైన పైటా లేదు జాకెట్టు లేదు కొట్టి బ్రాతో నిల్చున్నావు. ఇది స్లీవ్లెస్. ఏయ్ మీకది స్లీవ్లెస్ మాకది బ్రా. చంకల్ని గాలి కుదిరేయడం బొడ్డికి రింగ్ తగిలించడం తొడల్లో ఆర్ట్ గీయడం ఆర్ట్. ఇదేమన్నా ఎగ్జిబిషన్ అనుకున్నావా? సూపర్ అన్నా. మీ ఒంటి మీద ఎన్ని మచ్చలున్నాయో వేరే వాడి చెప్పే లెవెల్కి డ్రెస్ వేసుకోవడం, ఆ టచ్ చేశాడు ఈ టచ్ చేశాడు చెప్పుతో కొట్టడం, ఇదే పని అయిపోయింది కదా మీకు. చూడు దేవుడు మగాడిని పుట్టించింది ఆడదాని కోసం, ఆడదాన్ని పుట్టించింది మగాడి కోసం. వాళ్ళ అవసరానికి వీళ్ళు, వీళ్ళ అవసరానికి వాళ్ళు. వాడు హోల్సేల్ గానే పుట్టించాడు కానీ మనం ఇంగితంతో బతకాలి. ఒకడికి ఒక్కర్తి ఒక్కర్తికి ఒక్కడు. ఒక్కడితో ఒక్కర్తిగా బతకాలనుకునే ఆ ఒక్కడికి మాత్రం ఇలా ఒళ్ళు చూపించు. ఇలా ఊరు మొత్తం చూపించావనుకో అప్పుడు ఊర్లో ఉన్న కుర్రాళ్ళు మొత్తం నీతో ఉండాలనుకుంటారమ్మా. కోర్టులో నేను కూడా ఇలా వాదించలేదయ్యా. నువ్వు కోర్టుకి వెళ్ళినప్పుడు ఇలా చూడు, నువ్వు అమ్మాయిలా లక్షణంగా పట్టు చీర కట్టుకుని బయటకు వచ్చావనుకో ప్రతి మగాడు నిన్ను మహాలక్ష్మి అనుకుని చేతులెత్తి దండం పెడతాడు. వెళ్ళు. ఇక్కడ మాస్ రాజా అని ఒకడు ఉంటాడే, ఎక్కడ్రా? ఏంటే మాస్ రాజా అని ఒక్కడా? మరి వాడేమన్నా 10 మందా? పిలవరా వాణ్ణి. రాజా అన్నా అన్నా అటు వెళ్ళొద్దన్నా. ఆ రౌడీ పిల్ల 10 మంది జనాలు వేసుకుని వచ్చిందన్నా. వదలు. వదలమంటే. వదలమంటే ఎక్కడికి తీసుకెళ్తావు? ఇదే నేను నీ నుంచి కోరుకుంది. ఇప్పుడు నువ్వు అమ్మాయిలాగా సాంప్రదాయంగా ఉన్నావు. అవును, ఏదో లంగాలని ఓణీలని మా చెల్లి దగ్గర వివరాలు అడిగావంట. చెల్లెలా? అవును, నేను నా చెల్లెలు కవల పిల్లలు ఒకే విధంగా ఉంటాం. నా పేరు హేమ, తన పేరు హోమ. హోమానా? అవును, నేనిక్కడే లోకల్లో చదివాను కానీ నా చెల్లెలు ఫారెన్ లో చదివొచ్చింది. తాను ఉన్న కల్చర్ కి స్లీవ్లెస్ షార్ట్స్ అని కాస్త మోడర్న్ గా వేసుకుంది. అది చూసి ఏదో కామెంట్ చేసావంట. అవును, ఆడపిల్ల చీర కడితే మగాళ్ళు చేతులెత్తి దండం పెడతారన్నావంట. అన్నావా? యా. నువ్వు చెప్పినట్టుగానే చెంచు లక్ష్మి చీర కట్టుకొచ్చింది. చేతులెత్తి దండం పెట్టు. మొక్కరా సరే, ఈవిడ వదిలే. బాంబే నుంచి ఒక అక్క వచ్చింది, ఆవిడికి దండం పెట్టు. ఇదిగో రాజా, ప్రియాంక చోప్రా, దీపికా పడుకునే, కాజోల్ వీళ్ళందరూ సూపర్ గా ఉంటారు. ఏమ్మా తొందరగా పిలు. అక్క ఏంద్రా ఆలోచిస్తున్నావు? తొందరగా మొక్కు, అవతల మా ఆయన వెయిటింగ్. మీ ఆయన వెయిటింగ్? ఈ రోజు ఫిబ్రవరి 14 కదా. అయితే ఈ రోజు లవర్స్ డే కదా. అయితే లవ్ చేసే పెళ్లి చేసుకున్నాం కదా. లవ్ వస్తున్నాడు. ఒక్క నిమిషం ఇప్పుడు మీకు చేతులది దండం పెడితే సరిపోదు, తుపాకీతో పెడతా. పెట్టా? అమ్మ తల్లే, మీ చెల్లి పొట్టి డ్రెస్ వేసుకొని వచ్చినా లక్షణంగా అమ్మాయిలాగా ఉంది. నువ్వు లంగా ఓణి వేసుకొని వచ్చినా లక్షణంగా లేవు, రౌడీ దానిలా ఉన్నావు. కుమ్మేసవయ్య, నాకు నా చెల్లెలకి ఇంత కరెక్ట్ గా తేడా కనిపెట్టేసా. పెద్ద ఇంటెలిజెంట్లకి తెలుస్తుందమ్మా, అదంతా ఓ పెద్ద కళ. మీ నాన్న కూడా ఈ విషయం కనిపెట్టలేడు. మిమ్మల్ని కవల పిల్లలుగా కందే మీ అమ్మ. మమ్మల్ని కవల పిల్లలుగా. అవును,
అబద్ధం చెప్పకూడదు. ఓ, హ్మ్. మీ అమ్మకు కూడా తెలియని విషయాలు ఇక్కడ నీ గురించి మీ చెల్లి గురించి అన్ని విషయాలు తెలిసిపోతాయి. అందుకే ఈ మాస్టర్ రాజా స్టైలే వేరు. అన్నా ఒకసారి నీ స్టైల్ చూపించనా? నమస్కారం, బాగున్నారా? రండిరా. యూ హేమా, మా అన్నయ్యని తిట్టినావంట? అన్నయ్యనా? అవును, నేను మా అన్నయ్య కౌలు పిల్లలు హలో బ్రదర్ లాగా ఒకేలా ఉంటాం. వాడి పేరు మాస్ రాజా, నా పేరు క్లాస్ రాజా. క్లాస్ ఎస్, మా అమ్మ పేరు పాకిజా, మా నాన్న పేరు పోకిర్ రాజా. ఇప్పుడు అది కాదు మ్యాటర్. మా అన్నని ఒక మగాడు తిడితేనే తిండి మానేస్తాడు. అలాంటిది ఒక ఆడదానివి నువ్వు తిట్టావు. అవమానాన్ని భరించలేక మా అన్నయ్య వెళ్తున్న ట్రైన్ గుద్దేశాడు. గుర్తేశాడా? అవును, 200 మంది బలి. 200 మందా? అవును, ట్రైన్ గుద్దింది ఎవరు? మాసరాజే కదా, అందుకే 200 మంది బలి. మరి ఆయనకి? ఆయనకేం అవలేదు, చిన్న స్క్రాచ్ అంతే. ఇచ్చిగాడితో మసాజ్ చేసాం, తగ్గిపోయింది. హలో, హలో. మీరు ఆయనతో కదా ఉండేవారు? వాడు నా బ్రదరు, నేను వాడి లెదరు, ఇద్దరం కవల పిల్లలు. చూడడానికి ఒకేలా ఉంటాం, విగ్ ఒకటే డిఫరెన్స్. అదే హెయిర్ స్టైల్ అని నా ఫీలింగ్. వాడు అన్న వెంకి, వీడు తమ్ముడు మంకీ. వాట్? మంకీ? అవును, మీలాంటి వాళ్ళిద్దరు ఉన్నప్పుడు, వీళ్ళలాంటి వాళ్ళిద్దరు ఉన్నప్పుడు, వీళ్ళలాంటి వాళ్ళిద్దరు ఉన్నప్పుడు మాలాంటి వాళ్ళు ఎందుకు ఇద్దరు ఉండకూడదు? న్యాయం చెప్పండి. సూపర్ బావా. బాగా చెప్పావురా. మీరంతా చీటింగ్ చేస్తున్నారు. ఏంటండి చీటింగ్? అలా అయితే మీరు చేసింది ఏంటి? ఈటింగా? మా చెల్లి హాస్పిటల్లో ఉంది, సీరియస్ గా ఉంది అని అన్నావు. ఇప్పటికిప్పుడు దానికి ఇక్కడ రావాలి, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇదిగో చూడండి, కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఏంటి మర్యాదగా మాట్లాడేది? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మాట్లాడు. వీళ్ళందరినీ కొంచెం బయటికి వెళ్ళమనండి. వాళ్ళు నా ఫ్రెండ్స్, ఇక్కడే ఉంటారు. చాలా సీక్రెట్ మ్యాటర్. ప్రాణం పోయే విషయమైనా సరే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళరు. వాళ్ళంతా నా ప్రాణం. నువ్వు చెప్పు. సరే, ఓకే. ఐ లవ్ యూ, 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 ఐ లవ్ యూ. బెస్ట్ ఫెలోస్, ఇక్కడి నుంచి పోండ్రా. నీకోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళం, ఇక్కడి నుంచి మేము వెళ్ళమంటే వెళ్ళాం. పోండ్రా. మేము నీ ప్రాణ స్నేహితులం, మా ప్రాణం పోయినా మేము వెళ్ళాం. ఇక్కడి నుంచి వెళ్ళలేదనుకో శాల్తీలు ఉంటాయి, ప్రాణాలు ఉండవు. ఐ విల్ మీట్ ఇన్ ద కోర్ట్. ఇప్పుడు దాకా మనమందరం మంచి స్నేహితులం, ఒక్క నిమిషంలో మన స్నేహితుడిని మనకు దూరం చేసింది. ఆ విషయం పక్కన పెట్టు, ఇక్కడ లాయర్ వెంకీ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అదే ముఖ్యం, మ్యాటర్కి రావయ్యా. కనీసం ఈ కేసు మీద అయినా నేను కోర్టుకి వెళ్ళొచ్చా? దీన్ని కూడా నువ్వు కేసు అంటే నిన్ను లాయర్ అనరు, బ్రోకర్ అంటారు. అజా, లోపల ఏం చెప్పావు? నిజం చెప్పాను. అయ్యో, నువ్వు లెజెండ్వే గానీ లోన్ ఏం జరిగిందో చెప్పరా. ఈ లవ్వు గివ్వు ఇలాంటివి మనకి పడవు. ఇలా నువ్వు నా వెనకాల పడ్డం అస్సలు బాగోదు. నువ్వు అడక్కపోయినా నీకు అడ్వైస్ చెప్తున్నాను, విను. ఈ లవ్వులు గివ్వులన్నీ పక్కన పడేసి బుద్ధిగా చదువుకో, బాగుపడతావు. ఏయ్, నువ్వే కదా కళ్యాణ మండపానికి వచ్చి ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని చెప్పావు. అది మీ నాన్నకి బుద్ధి చెప్పడానికి చేశాను. మరి నన్ను ఎందుకు ఐ లవ్ యూ చెప్పమన్నా? అదే టైమింగ్ లో వచ్చే డైలాగ్ అమ్మా, అలాగే వస్తది. చూడు, నా లైఫ్ లో ఫస్ట్ టైం ఐ లవ్ యూ చెప్పింది నీకే. నా విషయంలో ఒకే లవ్, ఒకే లవర్, అది నువ్వే. ఓ, సెంటిమెంట్ తో కొడుతున్నావా? బీ సీరియస్, నేను నిన్ను సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను. ఐ లవ్ యూ. ఈ సిన్సియర్ లవ్ అంటే ఇద్దరు కలిసి ఇంటి నుంచి పారిపోవడం, ప్రాణాలు వదిలేయడం, ఇదేగా. ఇప్పుడు నీ సిన్సియర్ లవ్ టెస్ట్ చేయడం కోసం నేను మేడ నుంచి దూకడం, గోడలు ఎక్కడం, చెట్టపట్టలు వేసుకొని బీచ్లో తిరగడం, ఇలాంటి ఏదో పనులు మనం చేయమమ్మా. ఇప్పుడు నేను పెట్టే టెస్ట్ నీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, రాత్రికి నువ్వు వచ్చి ఫుల్ నైట్ ఏంటి ఎక్స్ప్రెషన్ మారిపోయిందేంటి? మీది ఎంత సిన్సియర్ లవో మాకు తెలుసులేవే. ఓరి దుర్మార్గుడా, నువ్వు అలా మాట్లాడావా? పాపం అమ్మాయి మనసు బాధపడదు. అయ్యో రాజా, ఒకసారి పిలవరా, వెళ్ళిపోతుంది. మీరా రాజా,
ఒక పేదమ్మాయి డబ్బున్న వాడిని లవ్ చేస్తే ఆ. దానికి ఎన్నో కారణాలుంటాయి. ఆహా. కానీ ఒక డబ్బున్న అమ్మాయి ఒక పేదవాడిని ప్రేమిస్తే అది నిజమైన ప్రేమే అవుతుంది. రే డబ్బు లేని వాళ్ళని చేసుకుంటే మనం వాళ్ళకి లైఫ్ ఇచ్చినట్టు అవుద్ది. అదే డబ్బున్న అమ్మాయిని చేసుకుంటే వాళ్ళు మనకి లైఫ్ ఇచ్చినట్టు అవుద్ది. మనం ఒకళ్ళకి లైఫ్ ఇవ్వాలరా, తీసుకోకూడదు. కాదురా, పెద్దింటి అమ్మాయో లేనింటి అమ్మాయో ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయి రాజా. అందుకే కదరా అమ్మాయి బాధపడేలా మాట్లాడాను. అప్పుడు బట్టలు వేసుకోమని చెప్పాను, లవ్ పుట్టింది. ఇప్పుడు బట్టలు ఇప్పేయమని చెప్పాను, లవ్ పోయింది. ఏంట్రా అనుభవం లేంది అనుభవం ఉన్నట్టు చెప్తున్నావు? అది తెలియాలంటే ఫుల్ జ్ఞానం ఉండాలిరా. ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుందో చెప్తే మేము కూడా తెచ్చుకున్నాం కదా. ఏం మాట్లాడుతున్నాడు వీడు అసలు? చాలు. ఇప్పుడు మీ సోదరీమణి తన దుఃఖాన్ని, తన బాధని, తన మనోభారాన్ని మనందరితో పంచుకోవడానికి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు తను మాట్లాడతారు. రామ్ అమ్మా వరలక్ష్మి, నీ వెనకాల మేము ఉన్నాం, కంగారు పడకు. నాకు నా భర్త కావాలి. మీ అందరికీ చేతులెత్తి దండం పెడతాను. మా అన్నయ్య నుంచి నా భర్తని కాపాడండి. ఎలాగైనా సరే నా భర్తని కాపాడండి. హలో నాకు నా భర్త కావాలి. సిస్టర్, ఫోన్. హలో, ఏంటే మొగుడు కనపడలేదని మీటింగ్ పెట్టి మరీ చెప్తున్నావు? ఇప్పుడు తెలిసిందా ఈ పెద్దబ్బాయి అంటే ఏంటో? ఇదిగో చూడు, నువ్వు నా భర్తని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు. చెప్పు, ఎక్కడ దాచిపెట్టావు నా భర్తని? ఓయ్, ఈ పెద్దబ్బాయికి పోటీగా నిలబడతావా నువ్వు? మర్యాదగా విత్డ్రా చేసుకో. ఈ ఊరొదిలి వెళ్ళిపో. లేకపోతే ఎలక్షన్స్ కి ముందు రోజునే నా మామిడి తోటలో మంట మంటుంది. ఆ మంటలో నీ మొగుడుంటాడు, చూసుకో. ఏదో నలుగురు ఆడాలను పోగేసుకుని వస్తే గెలిచేస్తాననుకుంటున్నావా? నీ మొగుండే కాదే, నా కట్టొస్తే ఏ యతమని వదిలిపెట్టను. ఈ ఊర్లో పెద్దబ్బాయిని కాదని ఒక్కడు కూడా నీ కోటయ్య. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఎక్కడి నుంచో మాట్లాడుతున్నావు ఏంటన్నా? పోయాడే అనుకో. ఈ పెద్దబ్బాయి అంటే ఏమనుకుంటున్నావే నువ్వు? అన్నా నువ్వు ఇక్కడ కూర్చొని ఫుల్ గా తాగుతున్నావు, అక్కడ నీకెవడో ఫుల్ గా ఎసరు పెడతాడాడనా? ఎప్పటి ఇక్కడ నాలా మాట్లాడుతోంది? తన్ని తరిమేయండి. ఇటీ బాబు, నేను మాట్లాడతాను. ఒరే ఒరే పెద్దబ్బాయి, బెదిరిస్తావురా? ఆడోళ్ళంటే ఏమనుకుంటావురా? నిన్ను హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. అన్నా పెద్దబ్బాయి అన్నా, మాట వినిపిస్తున్నాయా? అన్నా నువ్వు చెప్పినట్టే మీటింగ్ అంతా చెడగొట్టేశావన్నా. ఆడలేదు మగలేదు ఒక్కొక్కరిని రక్తాలు వచ్చినట్టు కొట్టేశావన్నా. మనం కొట్టిన దెబ్బలకి జనం చల్లా చెదురైపోయారన్నా. ఈ ఊళ్ళో నువ్వే పులివన్నా. నీకెవరైనా అడ్డు వస్తే వాళ్ళని చంపేస్తావన్నా. ఈ ఊళ్ళోనే ఉండనేమో. ఈ దెబ్బతో నువ్వు ఎమ్మెల్యే అయిపోవడం ఖాయమన్నా. ఈ ఊళ్ళో ఈ మొదటి శబ్దాన్ని వల్లే ఆడి ఎమ్మెల్యే హింసిస్తున్నాడు అంటే